మా VR4 ని వాడారు. అవును సార్. నేను ఏలూరు నుంచి మాట్లాడుతున్నానండి. నేను VR4 అనేది మా బాబుకి సికిల్ తలసేమియా అండ్ ఎనిమియా అనే దాని గురించి VR4 అనే ప్రొడక్ట్ ని వాడానండి. ఆ ప్రొడక్ట్ అనేది బాబుకి చాలా సివియర్ అయింది సార్. ఎలా అంటే బాబు కండిషన్ వచ్చేసి 104, 103 ఫీవర్, హై టెంపరేచర్ వచ్చేసి బాబు బాడీ విపరీతమైన పెయిన్స్ అనేది అబ్జర్వ్ అవుతూ ఉంటుంది. ఇంచుమించు ఒక 25 lakhs వరకు ఖర్చు పెట్టాం సార్. చాలా సివియర్ కండిషన్ అన్నమాట బాబు కండిషన్. అయితే ఇంకా మనకి ఈ బాబుని అస్తమానం బ్లడ్ ట్రాన్స్లేషన్ అనేది జరుగుతూనే ఉండాలంట. కంటిన్యూగా ఈ తలసేమియా పేషెంట్స్ వాళ్ళు కంపల్సరీగా బ్లడ్ ట్రాన్స్లేషన్ జరగాలి. చూపించండి ఉన్నప్పుడు బాబుకు పెయిన్స్ అనేది విపరీతంగా వస్తూ ఉంటాయి. ఆ పెయిన్ తట్టుకునేంత శక్తి ఉండాలి, ఇమ్యూనిటీ పవర్ అనేది పెరగాలి అనేసి చెప్పారు సార్ డాక్టర్. నేను కంటిన్యూగా కనుక్కుంటే ఆ డాక్టర్స్ చెప్పినప్పుడు బాడీ ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోవడం వల్ల సికిల్ సెల్స్ అనేది ఏర్పడుతుందంట సార్. అవి ఏర్పడుతున్నాయి అంటే నేను ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఏంటి అనేది నాకు తెలియలేదు. అయితే ఒకసారి మనకి బాబుకి ఆర్ఎంపీ డాక్టర్ గారు మనకి వివి సత్యనారాయణ గారు పరిచయం చేశారు. బాబుని తీసుకొని వెళ్ళాను అబ్జర్వేషన్ కోసం. సార్ ఇలా ఫీవర్ వచ్చింది ఒకసారి చూడంటే, లేదు నాన్న మన దగ్గర VR4 ప్రోడక్ట్ ఉండేదా, అది ఒకసారి వాడి చూడరా అన్నారు. అది ఎలా ఉంటుందో ఏంటో అనేసి కొంచెం భయంతో ఒక 2-3 months వరకు వాడలేదు సార్. సర్లే ఒక 2-3 months తర్వాత మళ్ళీ ఎందుకు ఈ మెడిసిన్ వాడుతున్నాను కదా, ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది, బాబు ఏదో అవుతుంది, సరే ఏదో దిగాను కదా అన్నట్టు మళ్ళీ కంపల్సరీ వాడి చూద్దామని ఒక బాటిల్ తీసుకొని బాబు వెయిట్ ని బట్టి ప్రోడక్ట్ వాడుకున్నానా అనేసి ఒక క్యాప్సిల్ వేయమన్నారు సార్. 1 month ఫస్ట్ తీసుకొని 1 capsule వేసాను సార్ బాబుకి. 1 month కి 1 క్యాప్సిల్ వాడుతూ అందులో 50 capsules ఉంటే ఒక్కొక్క క్యాప్సిల్ కింద వాడాను సార్. బాబుకి మనకి సిక్లింగ్ అనేది లైట్ గా తగ్గి బాడీ ఇమ్యూనిటీ పవర్ అనేది పెరిగి బాబుకి ఎంత ఎనర్జీకి ఇచ్చిందంటే చాలా ఎనర్జీ అన్నమాట. వాడికి ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గలేదు సార్. చాలా రీజన్ గా మంచిగా ఉన్నాడు. బోన్స్ లైఫ్ లాంగ్ వాడాల్సినవి మనకి కంటిన్యూగా కాల్షియం సిరప్ అనేది వాడాలని చెప్పారు. లేదమ్మా నీకు వాడాల్సిన అవసరం లేదు, ఈ క్యాప్సూల్స్ వాడిన తర్వాత సార్ వాడాల్సిన అవసరం లేదని ఎవరు అన్నారు? మనకి ఆర్థో డాక్టర్ గారు చెప్పారు సార్. అంతకుముందు లైఫ్ లాంగ్ వాడాలన్నారా? లైఫ్ లాంగ్ కాల్షియం సిరప్ వాడాలన్నారు సార్. కాల్షియం సిరప్, ఓకే. కాల్షియం సిరప్ అది స్టాప్ చేసేసారు. అంటే నా బోన్స్ అనేవి బాబుకి స్ట్రాంగ్ అయినాయి సార్. నేను ఈ బాబు వెయిట్ గెయిన్ అయ్యే కొద్దీ సిక్లింగ్ అనేది వస్తుంది. నేను కంప్లీట్ గా తగ్గిందని నేను అనట్లా, వస్తది. కానీ కంపల్సరీ రిజల్ట్ అనేది ఇమ్యూనిటీ పవర్ తగ్గకుండా, హై టెంపరేచర్ అనేది చూపించకుండా బాబుని హెల్దీగా ఉంచుతుంది సార్. మనకు ఒకవేళ సిక్లింగ్ వచ్చింది అనగానే ఈ క్యాప్సిల్ డోస్ పెంచుకుంటే కంపల్సరీ సిక్లింగ్ అనేది కంట్రోల్ అవుతుంది సార్. కంపల్సరీ సిక్లింగ్ కంట్రోల్ అవుతుంది. బ్లాక్ జింజర్ అనేది సంజీవని లెక్కన సార్. ఇది వండర్ఫుల్ మెడిసిన్ కూడా కాదు, ఇది అసలు సూపర్ గా పనిచేస్తుంది సార్. బాబు రిజల్ట్ కూడా అలానే ఉంది. బాబుని ఒకసారి చూపించగలరా? చూపిస్తాను సార్. చాలా ఎంత ఖర్చు పెట్టారు మీరు? ఏ హాస్పిటల్ తిరిగారు? మనకి 25 lakhs దాకా అయింది సార్ బాబుకి. ఎవ్రీ 2 months వన్స్ బ్లడ్ ఎక్కించాలా లేకపోతే ఎట్లా? అసలు ఈ బాబు వాళ్ళకి కంపల్సరీ తలసేమియా పేషెంట్స్ కి కంపల్సరీ మంత్లీ ట్రాన్స్లేషన్ జరగాలండి సార్. హాయ్ చెప్పిన నాకు తెలుసు తల్లి, జనంకి అర్థం కావాలని. సో చూస్తున్నారు కదండి, ఈ బాబు అండి. ఏం వాడతావు నువ్వు? హలో, మనకి మెడిసిన్ వాడకపోయినప్పుడు బాబు సరిగ్గా మాటలు వచ్చేది కాదు సార్. మనకి ఇది వాడిన తర్వాత మాటలు కూడా మాట్లాడడం, మంచిగా మాట్లాడతాం. హెల్దీగా ఉన్నాడు సార్. ఇమ్యూనిటీ పవర్ అయితే చాలా ఉంది. ఆ ఇమ్యూనిటీ పవర్ అనేది లేకే కరోనాలో చాలా మంది చనిపోయాం సార్. కానీ అది చాలా పవర్ఫుల్ గా ఇప్పుడు ఇమ్యూనిటీ పవర్ అనేది ఎగ్జాక్ట్లీ సూపర్ గా ఇస్తుంది సార్. ఇదే డైరెక్ట్ గా మా బాబు చెప్పకుండా లైవ్ లో. ఒకసారి నుంచున్నాను. ఇది గుర్తుపట్టగలడా మీ బాబు? అన్ని గుర్తుపడతాడు సార్. ఇది ఏందని పేరు చెప్పగలుగుతాడా? హలో హాయ్ హలో అంటే చెప్పు. నువ్వేం వాడుతున్నావు చెప్పు. ఎన్ని క్యాప్సూల్స్ వాడతావు? 1 capsule. చెప్పు, మాట్లాడు.
1 క్యాప్సూల్ ఉన్నారు సార్. 1 క్యాప్ ఇదేంటి హాయ్ చెప్పు సార్. హాయ్ హలో నానా, ఇది సార్. కనపడిందా నీకు? ఏంటి ఈ అమ్మాయి. డబ్బా? ఏంటిది? ఏ డబ్బా ఏంటది? అని అడుగుతున్నారు. బియ్యపు డబ్బా అబ్బో, ఎన్ని వాడతావు రోజు? రోజు వేసుకుంటావా? ఓ, తీసుకుంటా ఎన్ని సో ఇప్పుడు క్యాప్సూల్స్? 1 1 వేసుకుంటావా? వెరీ గుడ్, వెరీ గుడ్. చూశారు దేనికి పని కదండి చేస్తుంది అది? చిన్న. దేనికి పని చేస్తుంది చెప్పు. అన్నిటికీ పనిచేస్తాం. అబ్బో, అన్నిటికీ పని చేస్తుంది. చక్కగా మీ కాళ్ళ నొప్పులు మాట్లాడుతున్నాడండి. తగ్గాయా కదా? తగ్గాయి. రైట్, మీ ఇంట్లో ఉందా డబ్బా ఇది? డబ్బా అన్ని ఓ, తీసుకురా, ఒకటి చూపించు. బ్యాగ్. తీసేచ్చు మా అక్క తీసేస్తాం. తీసుకొస్తుందా మీ అక్క? రైట్. సో చూశారు కదండి, చిన్న పిల్లల్లో తలసేమియా సమస్య వస్తుంది. వాళ్ళకి బ్లడ్ అనేది ఎక్కించాలి.